నమస్తేనండి. నేను మీ రామకృష్ణయ్య. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో, మీ ఇంట్లో 10థ్ క్లాస్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదివేటటువంటి పిల్లలకి సంతకము ఎలా పెట్టాలి? వాళ్ళ సంతకము మనం తెలియకుండానే వాళ్ళు ఒక సంతకం అనుకుంటారు, వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. మన తల్లిదండ్రులు "అరే నాయనా, ఈ సంతకం ఇలా పెట్టకూడదురా, ఇలా పెట్టాలి" అని చెప్పి మనం చెప్పం. సో, ఏ సంతకం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ సంతకం పెడితే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, అది గమనించాలి. ఎందుకంటే ఒకసారి మీ పిల్లలు ఇప్పుడు పెడుతున్నటువంటి సంతకం ఏ విధంగా ఉంది అని నాకు పంపిస్తే, ఆ సంతకంలో కొంత మాడిఫై చేసి ఒక సంతకం చాలా అద్భుతంగా బాగా రాణించే విధంగా నేను డిజైన్ చేసి 270 డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ పేరును బట్టి నేను ఆ సంతకాన్ని 40 డిగ్రీస్లో నేను సంతకం పెట్టే విధానం చెప్తాను. దాన్ని వీడియో కూడా తీసి పంపిస్తాను. అంటే సంతకం ఈ విధంగా చేయాలని వీడియో పర్ఫెక్ట్గా గ్రాఫ్తోనే నేను తీసి పంపిస్తాను. ఎవరైనా మీ పిల్లలు ఫ్యూచర్లో సంతకం గురించి ఇబ్బంది పడే కంటే ఇప్పుడు ఈ 9థ్ క్లాసు 10థ్ క్లాస్ లోపే సంతకాన్ని ఒకసారి నేర్పించగలిగితే ఖచ్చితంగా 100% వాళ్ళకి రిజల్ట్స్ అనేది వస్తాయండి. తప్పకుండా పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని పాటించి తీరవలసిందే.